కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జంటగా పేరు దక్కించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు విజయ్ సంగీత. 2 దశాబ్దాలకు పైగా సవ్యంగా సాగిన వీరి కాపురం బీటలు వారింది. 2026 సంవత్సరం వీరి బంధానికి కలిసి రాలేదు. పైగా వీరికి జాసన్ సంజయ్, దివ్య సాషా అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో వీరు విడాకులు కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా వీరు విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటూ ఎంతో మంది ఆరా తీశారు. పైగా ఒక సినీ నటితో విజయ్ రిలేషన్ లో ఉన్నారని ఆమె ఆరోపించింది. కానీ ఎక్కడా కూడా ఆమె పేరును బయట పెట్టలేదు. అయితే త్రిష, విజయ్ కలిసి బహిరంగంగా కనిపించడంతో అందరూ త్రిష పేరును ప్రస్తావిస్తూ ఉన్నారు. అటు విజయ్ రాజకీయంగా అడుగులు వేస్తున్న సమయంలో ఆయన వెన్నంటే నిలిచింది త్రిష. ఎన్నికల సమయంలో హడావిడి చేస్తుంది. అంతేకాదు, ఎన్నికల ఫలితాల సమయంలో కూడా నేరుగా తిరుపతి నుండి విజయ్ ఇంటికి వెళ్లి ఆయనను అభినందించింది. అంతేకాదు, విజయ్ ప్రమాణ స్వీకారం సమయంలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక అలా వీరిద్దరి వల్లే ఆమె విడాకులు తీసుకోబోతోంది అని చాలా మంది పలు రకాల కమెంట్లు కూడా చేస్తారు. అటు కోర్టులో విచారణ కూడా జరుగుతుంది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ఒకసారి విచారణ జరగగా ఇప్పుడు మరోసారి ఈ విడాకుల కేసు ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ విడాకుల కేసు పిటిషన్ పై విచారణ జరిపిన చెంగల్పట్టు మహిళా కోర్టు ఈ విడాకుల కేసు విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది. ఇకపోతే ఈ కేసును మళ్లీ వాయిదా వేయడంతో అందరిలో అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో ఆయన కోర్టు చుట్టూ తిరగడం సవ్యంగా లేదని పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు. పైగా ఇలాంటి సమయంలో ఈ విడాకుల కేసు వాయిదా పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంది. ఇకపోతే మరోవైపు విజయ్ తల్లి చొరవతో మళ్లీ వీరిద్దరూ ఒక్కటవుతారనే వార్తలు కూడా వినిపిస్తూ ఉండటం గమనార్హం. ఏదేమైనా అటు రాజకీయంగా ముఖ్యమంత్రిగా తమిళనాడుకు బాధ్యతలు చేపట్టిన విజయ్ తలపతి మరొక వైపు తన ఫ్యామిలీతో కూడా సంతోషంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు. మరి తదుపరి విచారణలో విజయ్ సంగీత కలిసిపోతారా లేక విడాకులు తీసుకుంటారా అనే సస్పెన్షన్ అయితే ఇప్పుడు కూడా ఏర్పడింది. ఇక విజయ్ విషయానికి వస్తే, విజయ్ నటించిన చివరి సినిమా జననాయగన్. ఈ సినిమా విడుదలకు ఇంకా నోచుకోలేదు. ఇదిగో అదిగో అంటున్నారే కానీ ఇంకా సరైన క్లారిటీ లేకపోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చిన తొలి ప్రయత్నంలోనే విజయ్ ముఖ్యమంత్రిగా అవతరించారు. ముందు ఆయన రాజకీయంగా మరిన్ని శిఖరాలు చూడాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు.